అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నాలు ఊపందుకుంటున్నాయి. 2 నెలల క్రితం వెంట్రుక వాసులు తప్పించుకున్న ట్రంప్ ఆదివారం నాడు మరోమారు టార్గెట్ అయ్యారు. ఫ్లోరిడాలోని ఆయన గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్నటువంటి సమయంలో ఆయనపై హత్యాయత్నం జరిగింది. వరుసగా 2 నెలల్లో 2 సార్లు ఆయనపై హత్యాయత్నం జరగడంతో ప్రపంచ దేశాలు షాక్కి గురయ్యాయి. ఆయనపై హత్యాయత్నం సంఘటన గురించి స్పెషల్ స్టోరీలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు కాలం కలిసొస్తున్నట్లు లేదు. 2 నెలల క్రితం ఆయనపై హత్యాయత్నం జరిగింది. వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు. బుల్లెట్ చెవి దగ్గర నుంచి దూసుకుపోవడంతో బుల్లెట్ వేగానికి ఆయన చెవి నుంచి రక్తం కారిన వీడియోలు యావత్ ప్రపంచం చూసింది. ఈ ఘటనను మరిచిపోయేలోగానే ఆదివారం నాడు మరోమారు ట్రంప్పై హత్యాయత్నానికి ప్లాన్ జరిగింది. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో గోల్ఫ్ ఆడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అదృష్టవశాత్తు ఆయనపై ఎలాంటి దాడి జరగలేదు. ఇదిలా ఉండగా ట్రంప్ను హత్య చేయడానికి యత్నించిన వ్యక్తి పేరు రయాన్ వెస్లీ రౌత్గా అనుమానిస్తున్నారు. ట్రంప్ను హత్య చేయడానికి వెస్లీ రౌత్ వెస్ట్ పామ్ బీచ్లో సుమారు 12 గంటల పాటు వేచి చూశాడు. తన వెంట ఆహారం, రైఫిల్ కూడా తెచ్చుకున్నాడు. కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లో ఈ అంశాలను పొందుపరిచారు. అయితే రౌత్ కాల్పులు జరపడానికి ముందే అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపి రౌత్ హత్యాయత్నాన్ని వమ్ము చేశారు. ఇక అనుమానితుడు రౌత్ విషయానికొస్తే అతని వయస్సు 58 ఏళ్లు. నార్త్ కరోలినాకు చెందినవాడు. మారణాయుధాలు ధరించాడని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అది కాకుండా అతని వద్ద ఉన్న మారణాయుధాలపై ఉన్న సీరియల్ నంబర్ను చెరిపేశాడు. దీంతో అతనిపై పోలీసులు అదనపు ఛార్జీలు నమోదు చేశారు. ఇక అనుమానితుడు రౌత్ నార్త్ కరోలినా నుంచి 2018లో హవాయిలోని కావా ప్రాంతానికొచ్చాడు. అతని కుమారుడిద్దరూ కలిసి కంపెనీలు నిర్మించే బిల్డింగ్ షెడ్లు తయారు చేసే కంపెనీలో పనిచేస్తారు. కాగా రౌత్ను వెస్ట్ పామ్ బీచ్లో ఫెడరల్ కోర్టులో సోమవారం నాడు ప్రవేశపెట్టారు. తన సోషల్ మీడియా ఖాతాలో తరచూ యుక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించేవాడు. ప్రజల నుంచి డబ్బు సేకరించి యుక్రెయిన్ పంపించడంతో పాటు వాలంటీర్లను రిక్రూట్ చేసి కీవ్కు పంపించి రష్యాతో యుద్ధానికి దిగాలని యత్నించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రౌత్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ యుక్రెయిన్కి అండగా యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. తాను యుక్రెయిన్కి వెళ్లి యుద్ధం చేస్తా, అక్కడే చనిపోతాను అంటూ పోస్టు పెట్టి యుక్రెయిన్కి కూడా వెళ్లి వచ్చాడు. మొత్తానికి చూస్తే యుక్రెయిన్ సానుభూతి పరుడు రౌత్. ఇక ఆయన రాజకీయాల విషయానికి వస్తే ఆయన ఏ పార్టీలో స్థిరంగా లేడు. ఒకప్పుడు ట్రంప్ అభిమానే, కానీ ఇటీవల కాలంలో ట్రంప్తో ఆయన విభేదిస్తున్నాడు. జో బైడెన్, కమలా హారిస్కు మద్దతు పలుకుతున్నాడు. ఈ ఏడాది జూలైలో పెన్సిల్వేనియాలో ట్రంప్పై హత్యాయత్నం జరిగిన సమయంలో గాయపడిన వారిని ఆసుపత్రికెళ్లి పరామర్శించాలని, చనిపోయిన వారి అంతిమ యాత్రలో పాల్గొనాలని బైడెన్ కమలా హారిస్కు సూచించాడు. ఇక ఆయన ఓటర్ రికార్డు విషయానికి వస్తే నార్త్ కరోలినాలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఏ పార్టీతో అతనికి అనుబంధం లేదు. 2019 నుంచి రాజకీయ పార్టీలకు సుమారు $140 విరాళాలు ఇచ్చాడు. అలాగే అతడు 1997 నుంచి 2010 వరకు వస్తువులను దొంగిలించాడని ఆయనపై కేసులు నమోదయ్యాయి. 2019లో ఈ కేసులు మూసివేశారు. 2002లో ఆయుధాలు ధరించినందుకు ఆయనకు శిక్ష పడింది. వెస్ట్ పామ్ బీచ్లోని గోల్ఫ్ కోర్సులో ట్రంప్ 5th హోల్ నుంచి 6th హోల్ వైపు వెళ్తుండగా ఆయన భద్రతా సిబ్బంది నిందితుడు రౌత్ను చూశారు. ఆ సమయంలో రౌత్ సుమారు 400 నుంచి 500 అడుగుల దూరంలో ఉన్నారు. తక్షణమే రౌత్పై దాడి చేసి అదుపులో తీసుకోవాలని యత్నించారు. అతని వద్ద AK-47 రైఫిల్ ఉందని యుఎస్ సీక్రెట్ సర్వీస్ యాక్టింగ్ డైరెక్టర్ రోనాల్డ్ రోవి చెప్పారు. అయితే సీక్రెట్ సర్వీసులను చూసిన రౌత్ పరుగులు పెట్టాడు తప్పించి వారిపై కాల్పులు జరపలేదు. రౌత్ పరుగులు తీస్తుండగా సమీపంలోని వారు అతన్ని పట్టుకొని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు అప్పగించారు. వారి చేతికి బేడీలు వేసి తమ వెంట తీసుకెళ్లారు. అయితే నిందితుడు ఆదివారం తెల్లవారుజామున 1:59 నుంచి మధ్యాహ్నం 1:31 వరకు ట్రంప్ కోసం ఎదురు చూశాడు. తన వెంట డిజిటల్ కెమెరా, యుఎస్ లోడెడ్ SKS స్టైల్ రైఫిల్, AK-47, ఓ ప్లాస్టిక్ బ్యాగ్, ఆహారం తన వెంట తీసుకొచ్చారు. ఇక రౌత్ విషయానికి వస్తే కోర్టులో దోషిగా తేలితే ఆయనకు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. అయితే రౌత్ గురించి ఆయనకు తెలిసిన వారు నార్త్ కరోలినాలో ఆయన ఇంటి పొరుగు వారు మాత్రం ఆయన ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతాడు. చేతిలో రైఫిల్తో కనిపిస్తాడని చెప్పారు.
ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి హాని తలపెట్టలేదని కూడా కితాబిచ్చారు. సౌమ్యుడని చెబుతున్నారు. ఇక పోలీసులు కూడా రౌత్ గురించి నోరు మెదపడం లేదు. ప్రస్తుతం డెమోక్రాటిక్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు. అయితే ట్రంప్ ఫాక్స్ న్యూస్ డిజిటల్తో మాట్లాడుతూ అమెరికాలో రాజకీయాలు బాగా దిగజారిపోయాయని వాపోయారు. వలసవాదుల వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది, ట్రంప్పై దాడికి యత్నించిన వ్యక్తి అమెరికా పౌరుడే. ట్రంప్పై హత్యాయత్నానికి గల కారణాల గురించి ఇటు పోలీసులు నోరు మెదపడం లేదు. కేసును లోతుగా విచారించిన తర్వాత మాత్రమే వాస్తవాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది.